చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్పై వచ్చిన తీర్పును లోతుగా పరిశీలిస్తే మనకు స్థూలంగా అర్థమయ్యేది ఏంటంటే టీడీపీ అధినేతకు రిలీఫ్ దొరకలేదు. ఎందుకు రిలీఫ్ దొరకలేదు అనే కంక్లూజన్కి వస్తున్నామంటే ఇందులో ఈ తీర్పుకు సంబంధించి 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టారు, ఇతర నేరాలను కూడా మోపారు. అందులో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇలాంటి నేరాలు కూడా మోపారు. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టేటప్పుడు సెక్షన్ 17A ఈ కేసుకు వర్తిస్తుందా లేదా అనేది ఇష్యూగా ముందుకొచ్చింది. సెక్షన్ 17A ఏం చెప్తుంది అంటే, ఒక పబ్లిక్ సర్వెంట్ పైన విచారణ జరిపేటప్పుడు ఆయనను తొలగించే నియమించే అధికారం ఉన్న వ్యవస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. పబ్లిక్ సర్వెంట్ తన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఆ ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలపైన కేసు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పై అధికార వ్యవస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు పైన ఈ కేసు 17A రాకముందు సంబంధించిన నేరానికి గనక ఇది వర్తిస్తుందా లేదా అనేది కోర్టు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టులో 2 న్యాయమూర్తులు 2 రకాలుగా తీర్పులు చెప్పారు. జస్టిస్ బేలా త్రివేది ఇది వర్తించదు గనక ముందస్తు అనుమతి అవసరం లేదు, 17A వచ్చిన తర్వాత అయిన కేసులకే ఈ 17A వర్తిస్తుంది, అందువల్ల ఇది ముందు నేరానికి సంబంధించింది కనుక ఇది వర్తించదు, అందువల్ల గవర్నర్ ముందస్తు అనుమతితోనే కేసు పెట్టాలని లేదు అన్నది. అంటే క్లియర్గా జస్టిస్ బేలా త్రివేది ఇచ్చిన తీర్పు చంద్రబాబు నాయుడుకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వదు. ఇక ఇంకో జడ్జి జస్టిస్ అనిరుద్ బోస్ సెక్షన్ 17A పైన జస్టిస్ బేలా త్రివేది తీర్పుకు భిన్నమైన తీర్పు ఇచ్చారు. అందుకే ఈ అంశం పైన విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేయమంటూ చీఫ్ జస్టిస్కు నివేదించారు. ఎందుకంటే 2 జడ్జిలు 2 రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్ అనిరుద్ బోస్ మాత్రం ఈ సెక్షన్ 17A చంద్రబాబు నాయుడు కేసుకు వర్తిస్తుంది, అందువల్ల ముందస్తు అనుమతి తప్పనిసరి, ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు కనుక 13(1)(c), 1D, 13(2) కింద ఈ కేసు ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు నాయుడు పైన ప్రొసీడ్ కాకూడదు, ఎందుకంటే ముందస్తు అనుమతి లేదు కదా అని జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పు చెప్పాడు. కానీ ఇది సెక్షన్ 17A అప్లికబిలిటీ పైన మాత్రమే భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అసలు జ్యుడిషియల్ రిమాండ్కు ట్రయల్ కోర్టు పంపుతూ ఇచ్చిన ఆదేశం పైన 2 ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్టిస్ బేలా త్రివేదోమో ఎలాగూ 17A వర్తించదు కనుక ఆటోమేటిక్గా జ్యుడిషియల్ రిమాండ్ కూడా చెల్లుతుంది. కానీ జస్టిస్ అనిరుద్ బోస్ 17A వర్తిస్తుందని చెప్పిన ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ను కొట్టివేయటానికి నిరాకరించాడు, రిఫ్యూజ్ టు క్వాష్ ది ఆర్డర్. ఎందుకంటే ఆయన అన్నది ఏంటంటే, ఇలా జ్యుడిషియల్ రిమాండ్కు పంపే అధికారము జ్యురిస్డిక్షన్ ట్రయల్ కోర్టుకు ఉంది, సెక్షన్ 17A విషయానికిలో ఏ రకమైన అంశం ఉన్నా కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్కు అది ఎఫెక్ట్ కాదు, అది పంపవచ్చు అని జస్టిస్ అనిరుద్ బోస్ పేర్కొన్నాడు. అంటే జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయమని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2 జడ్జిలు కూడా కొట్టివేశారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ 17A అప్లికబిలిటీ పైన మాత్రమే. అయితే సహజంగా ఒక అనుమానం వస్తుంది అనిరుద్ బోస్ జడ్జిమెంట్ పైన. నాకు కూడా చదివినప్పుడు అనుమానం వచ్చింది. లైవ్లా, బార్ అండ్ బెంచ్ అనే 2 వెబ్సైట్లలో ఇచ్చినటువంటి సమ్మరీ చదివాను. ఫుల్ రిపోర్ట్, ఫుల్ తీర్పు వస్తుంది. ఆ తీర్పు కూడా చదివి మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఇప్పుడు లైవ్ లాలోను బార్ అండ్ బెంచ్ ఈ రెండు దేశంలో లాకు సంబంధించిన కోర్ట్ జడ్జిమెంట్లకు సంబంధించిన మోస్ట్ ఆథెంటిక్ వెబ్సైట్స్. 2 లింకులు మీకు కింద ఇచ్చాను. బార్ అండ్ బెంచ్లోనైతే క్లియర్గా హెడ్లైన్లోనే ఉంది, సుప్రీంకోర్టు రిజెక్ట్ చంద్రబాబు నాయుడు ప్లీ అని. సో లైవ్ లాలోమో స్ప్లిట్ వర్డిక్ట్ను హెడ్లైన్గా చేశారు. బార్ అండ్ బెంచ్లో స్ప్లిట్ వర్డిక్ట్తో పాటు సుప్రీంకోర్టు రిజెక్ట్ చంద్రబాబు ప్లీ అని చెప్పారు. అయితే ఒక అనుమానం నాకు కూడా వచ్చింది, ఏంటంటే ఒక్కవైపు ఏమో 17A అప్లికేబుల్ అన్నాడు. అప్లికేబుల్ అంటే ముందు అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు. అందువల్ల ఆ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టరాదు అని జడ్జి అనిరుద్ బోస్ తీర్పు చెప్పాడు. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టరానప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ ఎలా చెల్లుతుంది అనే క్వశ్చన్ వస్తుంది. జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ మాత్రం చెల్లుతుంది అని చెప్పాడు. అంటే అందుకే అనిరుద్ బోస్ జడ్జిమెంట్లో క్లియర్గా ఇంకా లోతుల్లోకి వెళ్తే ఏమన్నాడంటే, ఈ 17A కారణాన జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ మొత్తం రిజెక్ట్ చేయలేము అన్నాడు. అంటే అందులో 17A విషయానికి సంబంధించిన కేసుల వరకు ఈ అభిప్రాయం. మొత్తం జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్లో ఉన్న మొత్తాన్ని క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే అందులో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లాంటి ఇంకా తీవ్రమైన నేరాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల బహుశా జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ను కొట్టివేయటానికి జస్టిస్ అనిరుద్ బోస్ కూడా తిరస్కరించాడు. వాస్తవంగా 17A అప్లికబిలిటీ విషయంలో చంద్రబాబు నాయుడు తరఫున లాయర్ల వాదనతో అనిరుద్ బోస్ ఏకీభవించాడు. కానీ జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ను మాత్రం కొట్టివేయ నిరాకరించాడు. అలాగే బార్ అండ్ బెంచ్ ప్రకారం ఈ క్వాష్ పిటిషన్ అంటే ఈ కేసును కొట్టివేయమంటూ చంద్రబాబు నాయుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తిరస్కరించింది చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిని. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టుకు వచ్చాడు. బార్ అండ్ బెంచ్ ప్రకారం 2 జడ్జిలు కూడా అంటే సెక్షన్ 17A అప్లికబిలిటీ పైన భిన్నాభిప్రాయాలు ఇచ్చిన 2 జడ్జిలకు కూడా హైకోర్టు తీర్పును కొట్టివేయలేదు, హైకోర్టు తీర్పును తిరస్కరించలేదు. అంటే జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్ అలాగే ఉంది, హైకోర్టు క్వాష్ పిటిషన్ రిజెక్ట్ చేసిన తీర్పు అలాగే ఉంది. 17A అప్లికబిలిటీ విషయంలో మాత్రమే విస్తృత ధర్మాసనం తీర్పు చెప్తుంది. అందువల్ల స్థూలంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడుకు ఒక రకంగా రిలీఫ్ దొరకలేదు అని ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశం మనకు చెప్తోంది.